కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడీ అనే క్యాప్షన్తో వచ్చినటువంటి ఈ సినిమాకి సమర్పకుడు నాని కావడంతో ప్రేక్షకుల్లో ఒక క్యూరియాసిటీ పెరిగింది ఈ సినిమా మీద. అట్లాగే హిట్ చిత్రాల నిర్మాత ప్రశాంత్ తీపర్నేని ఈ సినిమాకి నిర్మాత కావడం, సహ నిర్మాత కూడా ఒక మహిళా నిర్మాత ఉండడం కొంచెం ఈ సినిమాకి ఒక క్రేజ్ని తీసుకొచ్చాయి. సో మొత్తానికి ఏంటంటే కోర్ట్ అనే ఇంగ్లీష్ టైటిల్ ఈ రకంగా కోర్ట్ అని చెప్పి ఇంగ్లీష్ పదాలతో వచ్చి కొన్ని పోస్టర్లో టైటిల్ కూడా లేకుండా ప్రియదర్శి ఫోటో వేసి చేయడంతో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగి బెనిఫిట్ షో ఏదైతే ఒక రోజు ముందు వేశారో, యాక్చువల్లీ ఇది 14 మార్చ్ 2025 విడుదల కాగా 13 రోజు నైటే షోలు పడ్డాయి మల్టీప్లెక్స్లో. ఆ రోజు హౌస్ఫుల్గా పోయింది. జనాలకు ఎలా తెలుస్తుందో అర్థం కాదు, ఒక హిట్ సినిమా ప్యాడింగ్ లేకపోయినా ఈ సినిమా పెద్ద హిట్ కావడానికి ఆశ్చర్యం కలుగుతుంది. అంటే కంటెంట్ ఉన్న సినిమాని జనాలు ఎలా గుర్తుపడుతున్నారో ఆశ్చర్యం అనిపిస్తుంది. సో బలగం సినిమాతో ఒక సూపర్ హిట్ అందుకున్నటువంటి ప్రియదర్శి పులికొండ ఆయన కాల్ చాలా మంచిదని చెప్పుకోవాలి. ఎందుకంటే బలగం లాంటి సూపర్ హిట్ వచ్చినప్పుడు కూడా అందరూ వేణునే పొగిడారు, డైరెక్టర్ వేణునే పొగిడారు, కానీ మరి ప్రియదర్శిని హిట్ హీరో అని ఎందుకో అనలేదు. మరి ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత ఇతను హిట్ హీరోల కోవలోకి వస్తాడేమో అనిపిస్తుంది ప్రియదర్శి. సో ఈ సినిమాలో ప్రియదర్శితో పాటు చిన్నప్పటి నుంచి బాలనటుడుగా రాణించినటువంటి హర్ష్ రోషన్ హీరోగా నటించిన ఈ సినిమాలో శ్రీదేవి అపల్ల అద్భుతంగా హీరోయిన్ గ్లామర్ రోల్ ఒలకబోసింది. ఎక్కడ ఎక్స్పోజింగ్ లేకపోయినా కూడా ఎక్స్పోజింగ్ ఉన్నంత లెవెల్లో ఆ అమ్మాయి కవింపు చర్యలు ఉన్నాయి ఈ సినిమాలో. అట్లాగే శివాజీ సొంటినేని ఇన్ని రోజులకు ఒక నటుడిగా ప్రూవ్ చేసుకునే అవకాశం వచ్చిన మంగపతి పాత్రను తినేశాడు క్యారెక్టర్ని. అట్లాగే ఎప్పట్లాగే డైలాగ్ కింగ్ సాయి కుమార్ పెద్దిరెడ్డి, పుడిపెద్ది అని ఇంటి పేరు, పుడిపెద్ది సాయి కుమార్ డైలాగ్ కింగ్ అని మనం పిలుచుకునేటువంటి కన్నడలో ఒక చాలా పెద్ద స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న సాయి కుమార్ ఈ సినిమాలో పోషించిన పాత్ర లాయరు మన మోహన్ రావు పాత్ర, అది కూడా బాగా ఆకట్టుకుంటుంది. అట్లాగే హర్షవర్ధన్ క్రిమినల్ లాయర్గా ఆయన పాత్ర బాగా ఆకట్టుకుంటుంది. ఈయన క్యారెక్టర్ కూడా చాలా ఆసక్తిదాయకంగా ఉంటుంది. అట్లాగే రోహిణి ముల్లింటి హీరోయిన్ మదర్గా, అట్లాగే రాజశేఖర్ అనింగి అతను అతి ముఖ్యమైన పాత్రలో నటించినటువంటి ఈ సినిమాలో సురభి ప్రభావతి తండ్రి పాత్ర, హీరో తండ్రి పాత్రనేమో రాజశేఖర్ అనింగి, తల్లి పాత్రనేమో సురభి ప్రభావతి ప్రాణాలు పోయేగా పాత్రలకు విశాఖ కీర్తి చెల్లెల పాత్రను పోషించింది హీరోకి. సో ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చేసి రామ్ జగదీష్, రైటర్ కమ్ డైరెక్టర్ రామ్ జగదీష్ కాక ప్రొడ్యూసర్ సమర్పకుడేమో నాని కాక నిర్మాత వచ్చి ప్రశాంత్ త్రిపురనేని. విజయ్ బొల్గినేని ఈ సినిమాకి సాంకేతిక శాఖల్లో ఆయన బాధ్యత ఏంటంటే మ్యూజిషియను. సో ఆయన సంగీతం కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. అట్లాగే దినేష్ పురుషోత్తమ ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ చేయగా, తర్వాత వితాల్ కోసనం అనే అతను ఆర్ట్ డైరెక్షన్ చేశాడు ఈ సినిమాకి. ఇక ఈ సినిమా నిడివి వచ్చేసి 2 గంటల 29 నిమిషాలు. యూఏ పొందినటువంటి ఈ సినిమా కొన్ని సందర్భాల్లో ఏ కూడా తీసుకోవచ్చు ఏమో అనిపించే లెవెల్లో ఉన్నా కూడా యూఏ పొందినటువంటి ఈ సినిమా 14 మార్చు 2025 విడుదలైంది. ఏ ఎందుకు ఇవ్వకపోయే అవకాశం ఉందంటే ఎక్కువ మటుకు డీప్గా వెళ్ళలేదు కాబట్టి యూఏ వరకు వచ్చింది. అంటే పెద్దల పర్యవేక్షణలో పిల్లలు చూడవలసిన సినిమా. ఈ మధ్య ఇప్పుడు యూఏ వచ్చినప్పుడు 13 అని ఇస్తున్నారు, అంటే 13 ఇయర్స్ వరకు అలౌడ్ అన్నట్టుగా. సో సరే, ఇక ఈ సినిమాలోకి వస్తే ఫస్ట్ టైటిల్ నుంచి వద్దాం. కోర్ట్ అనే టైటిల్ యాప్ట్ టైటిల్ ఈ సినిమాకి. ఎందుకంటే ఆ క్యాప్షన్ కూడా యాప్ట్ క్యాప్షన్, స్టేట్ వర్సెస్ ఏ నోబడీ అంటే ఎవ్వరు గుర్తుపట్టలేని ఒక అతి సామాన్యుడికి తర్వాత కోర్టుకి మధ్య జరిగినటువంటి ఇది అన్నట్టుగా టైటిల్ ఇచ్చారు ఈ సినిమాకి. హీరోయిన్ పేరు జాబిలి, చాలా చక్కటి టైటిల్, అసలు సాధారణంగా ఉండదు. మా అమ్మకు జాబిలి అంటే ఇష్టం కాబట్టి నా పేరు జాబిలి పెట్టానని చెప్పి ఆ అమ్మాయి చెప్తుంది. చంద్రశేఖర్ హీరో చందు. చిన్న పనులు అంటే యూరినారు కస్టమర్ కేర్లో బయట సిమ్ కార్డులు అమ్మడము, ఆ తర్వాత బీర్లు అమ్ముకోవడము, ఇట్లాంటి చిన్న పనులు చేస్తూ రోజు 200-300 సంపాదించే హీరో. అతను బ్యాక్గ్రౌండ్ చాలా చిన్నది. ఇందాక చెప్పినట్టుగా తండ్రి పాత్ర తల్లి పాత్ర సురభి ప్రభావతి తండ్రి పాత్రను చెప్పాను ఇందాక. సో అలా వాళ్ళ తల్లిదండ్రులకు ఒక కొడుకు ఒక పాప ఉంటారు. తండ్రి వచ్చేసి రాజశేఖర్ అనింగి, కూతురు వచ్చేసి చెల్లెలు వచ్చేసి విశిఖ కీర్తి. ఈమె తర్వాత అన్న తప్పు చేసిన తర్వాత ఇంకోడు కాలేజీలో నాకు ఒక డాష్ కొట్టాడమ్మా, మీ అన్న చేసే తప్పు లేదు కానీ నేను చేసే తప్ప అని అన్నాడమ్మా అన్న సీను చాలా భావుకతతోటి చాలా నర్భగర్భితంగా సమాజంలో ఇలాంటి ఎదుర్కొన్నప్పుడు వాళ్ళ కుటుంబాలకు ఏ రకమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి అని చెప్పేటువంటి సన్నివేశం చాలా అద్భుతంగా ఉంది. అట్లాగే తండ్రి పేరు సాంబమూర్తి, నాగలక్ష్మి తల్లి పేరు. ఇక ప్రభాకర్ వచ్చేసి ఒక పేరు. ఇట్లా పేర్లు మనకు రిజిస్టర్ అయితే హిట్ సినిమాకి ఎప్పుడు కూడా పేర్లు రిజిస్టర్ అవుతే సినిమా హిట్ అని అర్థం.
సో అట్లాగా మనకి ఇందులో భీమునిపట్నం పోలీస్ స్టేషన్లో జరిగేటువంటి కథగా మనకి ఉంటుంది. ముఖ్యంగా మంగపతి పాత్ర పోషించింది ఎవరు? శివాజీ. నటుడు శివాజీ బ్యాచ్లర్ సినిమాతో పరిచయమై మరి ఎన్నో సినిమాల్లో హీరోగా నటించి మా ఫ్రెండ్ విజయప్రకాష్ సోమ, ఆయన నాకు ఒక గురుతుల్యులైనటువంటి వ్యక్తి, గురువు లాంటి మనిషి. ఆయన మన అమ్మ సినిమాకి లొకేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆయనే శివాజీకి బ్యాక్గ్రౌండ్గా ఉండి చాలా సినిమాలకు దాదాపు 10-12 సినిమాలు ఆయన హీరో చేసే సినిమాలకు సమర్పకుడుగా, మంత్ర వరకు ఆయన మంచి హిట్ సినిమాలకి సమర్పకుడుగా వ్యవహరించారు. అటువంటి సోమ విజయప్రకాష్ తరఫున వెలిగినటువంటి శివాజీ నటుడిగా, హీరోగా కొద్దో గొప్ప ఒకప్పుడు మంచి ఇమేజ్ తెచ్చుకున్నవాడే. భూమిక లాంటి హీరోయిన్ల పక్కన అంతకుముందు ఖుషీలో చిన్న క్యారెక్టర్ చేసిన అతను భూమి పక్కన హీరోగా సత్యభామ సినిమాలో నటించిన వాడు. అంత మేటి నటుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నాకు తెలిసి మొదటిసారి ఇంత పెద్ద, అంటే ఈ మధ్యలో మళ్ళీ గ్యాప్ తర్వాత ఇది పునర్జన్మ అని చెప్పుకోవాలి. తనకు వచ్చిన అవకాశాన్ని మంగపతి పాత్రలో చాలా అద్భుతంగా పండించాడు. చాలా అంటే ఆ ప్రాణప్రతిష్ఠ చేశాడు ఆ పాత్రకి. ఈరోజు ఈ సినిమా ఇంత సూపర్ హిట్ అయిందంటే దానికి కారణం శివాజీ కూడా అని చెప్పాలి. శివాజీతో నా పరిచయం ఒకసారి కట్ చెప్పడానికి వెళ్ళాను. నన్ను ప్రేమించే సినిమా తీసే ముందు కట్ చెప్పడానికి వెళ్తే భోజనం చేశారని అడిగాడు. హాట్ చిప్స్ పక్కన శ్రీనగర్ కాలనీలో. తినలేదు సార్ అన్న. తినండి, మీరు వచ్చే వరకు నేను కూర్చుంటారని 45 మినిట్స్ నేను తినొచ్చే వరకు ఆగాడు ఆయన. ఆగిన తర్వాత కథ విన్నాడు శాంతంగా. అదే బెక్కం వేణుగోపాల్, ఇప్పుడు ప్రముఖ నిర్మాత, సినిమా చూపిస్తామా నిర్మాత, అప్పుడు పక్కన ఉన్నాడు ఆయనకి. సరే, అవి ఆ రోజులు పక్కన పెడితే ఇంకా ఈ సినిమాలో ఫస్ట్ మనకు యాక్టింగ్ పరంగా ఫస్ట్ రేటింగ్ ఎవరికి ఇవ్వాలి అంటే శివాజీకి ఇవ్వాలి మంగపతి పాత్రలో. సెకండ్ రేటింగ్ ఎవరికి ఇవ్వాలంటే ప్రియదర్శి పులికొండ, హీరోగా అద్భుతమైన పాత్రను చేశాడు. అట్లాగే థర్డ్ హర్ష్ రోషను, ఫోర్త్ వచ్చేసి మనకు సాయి కుమార్ డైలాగ్ కింగ్, తర్వాత హర్షవర్ధను, తర్వాత తండ్రి పాత్ర చేసిన రాజశేఖరు, తర్వాత తల్లి పాత్ర చేసిన సురభి ప్రభావతి, తర్వాత హీరోయిన్గా చేసినటువంటి శ్రీదేవి అప్పల, ఇట్లా ఒక్కరికొకరు పోటీ పడుతూ చేశారు. అట్లాగే రోహిణి కూడా హీరోయిన్ తల్లి పాత్రలో అమ్మ మామూలు పర్ఫార్మెన్స్ కాదు. లాస్ట్కు ఆయనని వాళ్ళ బంధువైనటువంటి శివాజీని చంపదెబ్బ కొట్టే సీన్ వరకు ఆడవాళ్ళని ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడకు అని చెప్పేసి చెప్పడం సూపర్గా ఉంటుంది. 2013 హ్యాపీ న్యూ ఇయర్ నుంచి ఆ నేపథ్యంలో స్టార్ట్ చేసిన దీంట్లో తీర్పు ఆల్రెడీ వెలువడబోతున్నటువంటి ఒక కేసుని ఒక జూనియర్ లాయర్ తీసుకుంటే ఏ రకంగా ఉంటుంది? ఆ జూనియర్ లాయర్ పేరు సూర్యతేజ. తీసుకుంటే ఎలా ఉంటుంది? తేజ అని అతని అసిస్టెంట్ నంబర్ తెలుసు, పలానా లాయర్ తెలిస్తే గెలిచేవాడేమో అని పోక్సో చట్టంలో అరెస్ట్ అయినటువంటి ఒక విద్యార్థి చందుకి, అంటే విద్యార్థి అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ చిన్న పనులు చేసుకున్నటువంటి వ్యక్తికి హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో ఒక వ్యక్తి చెప్తే, అయ్యో నేను ఏదో సరదాగా నన్ను ఆ లాయర్ తీసుకుంటాం లేదు అంటే మోహన్ రావు దగ్గరికి వెళ్తే మోహన్ రావు బాగా బిజీగా ఉండి ఆ కేసును స్టడీ చేస్తున్నట్టుగా స్క్రీన్ ప్లే, చాలా అద్భుతమైన స్క్రీన్ ప్లే. అక్కడ నుంచి కథగా వెళ్ళినప్పుడు ప్రేమ కథ ఎట్లా స్టార్ట్ అయిందంటే, ఇద్దరు మాట్లాడుతూ వాళ్ళ ఫ్రెండ్ అన్నయ్య అనే పక్క పిల్ల ఫ్రెండ్ ఉన్నటువంటి ఆ జాబిలి ఈ అబ్బాయిని చూసి ఆ ఫోన్ నెంబర్ తీసుకొని వీడేంది ఎక్స్పోజ్ చేస్తూ షాంపూ కొరకు అట్లాగే చిన్న రెడ్ వేసుకొని లాంగ్ షర్ట్ వేసుకొని ఆ బనీన్ లేకుండా వచ్చి నిలబడ్డాడు, ఎక్స్పోజింగ్ చేస్తున్నాడు అంటూ ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ తీసుకొని అతన్ని ఆకతాయిత పనంతో ఆట పట్టించడం, ఆ ఆట పట్టించడంతో ఇతను మళ్ళీ తిరిగి కాల్ చేయడం, అక్కడ జబ్బల్లాగా చేసుకున్నటువంటి డ్రెస్ బామ్మర్ది కూతుర్ని చూసి ఇట్లా డ్రెస్ వేసుకుంటే మా పిల్లలు కూడా చెడిపోతారు అంటూ మంగపతి క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేయడము, అక్కడ వాళ్ళ కుటుంబంలో రేవతి పెద్ద కూతురు ఎవరైతే ఉన్నారో జాబిలి, ఆ అమ్మాయికి ఫోన్స్ ఇక్కడ రావడము, ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఏమైతే ప్రేమ జరిగిందో వాళ్ళ మధ్య ఆ ఇంటరాక్షన్ ఒక సీసీ కెమెరా ఫుటేజ్లో చూసి ఇతను అబ్బాయిని ఇరికించడం. అంతకుముందే తన కూతురికి ఎగ్జామినేషన్ పేపర్ తిరిగి ఇచ్చినందుకే లవ్ లెటర్ ఇచ్చాడేమో జనాలు అనుకుంటారనే ఉద్దేశంతో పాలు వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తికి వేరే గంజాయి వ్యాపారం చేస్తున్నారన్నట్టుగా లోపల పెట్టించడానికి కారణం ఇది. ఎందుకంటే మంగపతి కూతురు గురించి మాట్లాడుకుంటే జనాలు ఆడ ఏం చేశాడో ఆలోచిస్తారు కదా, అది ఆలోచించింది నేను చేశాను అంటూ స్వీట్ విలని అంటే కూల్ విలని ఒకప్పుడు రావుగోపాలరావు పండించేటువంటి విలనీని శివాజీ అద్భుతంగా పండించాడు. శివాజీలో కూడా నటుడు ఉన్నాడా అని మనం ఆశ్చర్యపోయే లెవెల్లో చేశాడు. మరి ఇంతకాలం శివాజీలో నటుడు ఎక్కడ దాక్కున్నాడో తెలియదు మనకి, ఇంత అద్భుతంగా చేస్తాడని అనుకోలేదు. ఖచ్చితంగా ఇది ఇప్పుడు చేస్తున్నటువంటి సుమన్ కానీ, ప్రకాష్ రాజ్ కానీ, మురళీ శర్మ కానీ, ఆ తర్వాత ఇట్లాంటి క్యారెక్టర్స్ ఎవరైతే ఇప్పుడు ఇవాళ వేస్తున్నారో వాళ్ళకు ఒక రిప్లేస్మెంట్ లాగా ఇవాళ వచ్చాడని చెప్పి ఖచ్చితంగా చెప్తాను. ఇదే ఫ్లో కనుక అవుతాయి ఇక రేపు ముందు తరంలో శివాజీ ఆ మెయిన్ క్యారెక్టర్స్ నరేష్ ఇట్లాంటి హీరోలు చేసే క్యారెక్టర్లు అందరూ కూడా ఇప్పుడు శివాజీ చేసే అవకాశం ఉన్నటువంటి పాత్ర. ఇన్ని రోజులకైనా శివాజీ నటించగలిగే పరిస్థితి, సామర్థ్యం ఉన్నటువంటి పాత్ర ఆయనకు దొరకడం అంటే అది దర్శకుల పొరపాట, ఆయన పొరపాట పక్కన పెడితే మొత్తానికైతే ప్రూవ్ చేసుకున్నాడు ఈ సినిమాతో. రాజ్యాంగం మారాలన్నటువంటి ప్రియదర్శి ఏమంటాడంటే రాజ్యాంగం ఉంది మన కోసం, కాకపోతే ఇట్లాంటి చేయాలి. ఇప్పుడు 365 రోజులు దాటిపోతే ఇప్పుడు 18 ఏళ్ళకి వస్తే ఆమె అప్పుడు తప్పుగా అంది ఇది
364 రోజు తప్పైతుందని చూశారా? సో ఇది ఆ యువకులు ఎప్పుడైతే తెలుసుకోవాలి, అమ్మాయిలు వెంట పడితే లవ్ చేస్తే ఏ రకంగా ఉంటుంది, పోక్సో చట్టం ఏ రకంగా అప్లై అవుతుంది అనేది 2013లో అప్పుడే వచ్చినటువంటి చట్టం వచ్చిన ప్రకారంగా ఈ పోక్సో చట్టం మీద ఉన్నప్పుడు మోహన్ రావు వదిలిపెట్టిన కేసుని జూనియరు ఆయనే వాదించాడని ఒక అబద్ధం చెప్పి ఏ రకంగా డిసప్పాయింట్ అవుతున్నటువంటి వ్యక్తులు, అన్నయ్య వరుస అయ్యేటువంటి వ్యక్తి ఇంకొక చిన్న పిల్లాన్ని తీసుకొని వచ్చి లాయర్ చుట్టూ తిరుగుతూ ఉంటే జాలిపడినటువంటి ప్రియదర్శి విశాఖపట్నం కోర్టుకి వెళ్తాడు. ఇక్కడేమో విజయవాడ కోర్టు నుంచి వాళ్ళ జూనియర్ లేడీ లాయర్ సహకరిస్తుంది అసిస్టెంట్గా. సో సాయి కుమార్ తెలిసిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి తర్వాత అతను మోసం చేశాడు అనుకొని బాధపడి ప్రియదర్శి వెనక్కి వెళ్ళిపోయినప్పుడు మోసపడొద్దు అని ఒక కథ చెప్తాడు అతనికి. ఆ కథ ఏంటంటే ఒక ట్రాక్ మీద ఒక అతను ఉన్నాడు, ఇంకో ట్రాక్ మీద 5 ఉన్నారు. తీసేస్తే ఒక ట్రాక్ మీద నుంచి ఇంకో ట్రాక్ మీద ట్రైన్కి వెళ్తుంది, ఏ ట్రాక్ మీద వదిలి పెడతావు నువ్వు అంటే అతను అంటాడు ఒక అతను చచ్చిపోవడమే బెటర్ కదా, 5గురిని రక్షిస్తాను నేను అంటాడు. ఆ 5గురు తీవ్రవాదులు అయితే అంటే అప్పుడు ఆ ఒక అతన్ని రక్షించి 5గురి మీదకి వదులుతాను అంటే ఆ 5గురు తీవ్రవాదులు ఒక మంచి పని మీద పోతున్నారు అని అంటే అట్లా రకరకాల కారణాల మీద చెప్తారు. లాస్ట్కి ఆన్సర్ ఏం చెప్తాడంటే ఇవేవి ఆన్సర్లు కావు, అసలు ఆ ట్రాక్ల మీద వాళ్ళు ఎందుకు నిలబడతారని క్వశ్చన్ అడగాలి. ఆ క్వశ్చన్ అడగడమే లాయర్ వృత్తి క్వశ్చన్ చేయడం. అది నీకు తెలుసా లేదా అని తెలియడం కోసమే నీకు నేను కేసు ఇవ్వలేదు. ఇవాళ నువ్వు తెలుసుకొని సక్సెస్ అయ్యావు. విజయం ఎవరి తరం కాదు, గెలుపు అనేది ఎవరికి ఇచ్చేది కాదు అని చెప్పి లాస్ట్లో అభినందిస్తాడు ఇతన్ని ఇండివిజువల్గా కేసు గెలిచిన తర్వాత. సో అతను ఈ కేసుని ఏ రకంగా గెలిచాడు, ఈ సాక్షులను ఏ రకంగా వెనక్కి తీసుకొచ్చాడు అనేది మిగతా కథ. హర్షవర్ధన్ దాము, అతను దామోదర్ పేరు, దాము అనేది అతను క్రిమినల్. ఇది ఒక కానిస్టేబుల్ ఏమంటాడంటే పోలీస్ని ఎస్ఐని, సార్ ఇదేంటి సార్ మనం ఏం చేయాలో కూడా వాడే చెప్తున్నాడు లాయర్ అని అంటే అతను వాదించడం ఒకటి చూసావా, నువ్వు చూడు సార్, చూస్తే నీకు అర్థమైపోతుంది అన్న తర్వాత ఆ బట్టతల పోలీసు ఉన్నప్పుడు ఇతను వాదించేటువంటి సన్నివేశాలు అతను గమనించేటువంటిది ఒక దగ్గర కనీసం క్లోజ్లో ఇలా పెడితే బాగుండేదేమో, అలా పెట్టలేదు. సరే మొత్తానికి పోక్సో చట్టం కింద చేయాల్సినటువంటి ఇది మొత్తానికి దీని కింద జడ్జి గారు చెప్తూనే ఉంటాడు. వడ్లమని శ్రీనివాసు అవతల వీతని ఈ చందుకి లాయర్గా చేసిన తర్వాత వాళ్ళ అవతలోళ్ళు శివాజీ వాళ్ళు డబ్బులు ఇవ్వగానే ఏ రకంగా బెండ్ అయిపోతారు, లాయర్లు ఏ రకంగా బెండ్ అయిపోతారు చూపించారు. కేవలం 2 లక్షల రూపాయలకు అతని జీవితం మొత్తం ఇదైపోయింది సార్ అని చెప్పి ప్రియదర్శి పులికొండ లాస్ట్కి వాదించి వాళ్ళు అతనికి కూడా ఆఫర్ ఇచ్చినా కూడా అతను పక్కకు తృణీపాయంగా పక్కకు జరిపేసి అతను మొత్తానికి న్యాయంగా నిలబడి చట్టాన్ని గెలిపించాడు ఏ రకంగా అనేది. సో ఈ పేద తల్లిదండ్రుల కొడుకుని ఏ రకంగా కాపాడాడు అతని నిండు జీవితాన్ని అనేది. తర్వాత జాబిలీకి 16 నిమిషాలు ఏం జరిగింది, ఈ హోటల్కి వెళ్ళారు వీళ్ళు పెళ్ళికి, సితారా ఫంక్షన్ ప్యాలెస్లో ఫ్రెండ్ పెళ్లి జరిగినప్పుడు వీళ్ళిద్దరు ఒక్కొక్కరు సైగా చేసుకున్న అమ్మాయి ఎలా రమ్మంటే రూమ్లోకి వెళ్ళినప్పుడు అది సీసీ కెమెరాలో రికార్డ్ అయితే ఒక అతను తీసుకొచ్చి శివాజీ చేతికి ఇస్తే శివాజీ చూసి ఓ ఇదా కథ అని చెప్పేసి అనుకొని ఆ వీడియోని తీసుకెళ్ళి పబ్లిక్లో పెట్టినప్పుడు ముత్యాలయ్య అని శివలేఖ సుధాకర్ మామయ్య ఇతనికి చాలా రెస్పెక్ట్ ఇస్తుంటాడు, ఇంటి పెద్దగా గౌరవిస్తుంటాడు శివాజీ. సన్నివేశాలన్నీ ఉందాగా ఉంటాయి. అక్కడ రోహిణి చూపించినటువంటి నటన మామూలుగా ఉండదు. ఆమె లాస్ట్కు తిరగబడే సన్నివేశం కూడా చాలా బాగుంటుంది. అట్లాగే కోర్టులో జడ్జి రాలేదని అబద్ధం చెప్పి ఆ పిల్లకి మానసికంగా బాగాలేదని చెప్పి ఒక డాక్టర్తో చెప్పిస్తాడు. ఆ డాక్టరు ప్రభాకర్ అతని అసిస్టెంట్ ఎవరైతే ఉంటాడో అతను రోజు చూస్తే గుర్తుపడతాడు కదా అని చెప్పి అతను అసిస్టెంట్ని తీసుకొస్తారు. అతను ఈ మధ్య సంక్రాంతికి వస్తున్నాలో యాక్ట్ చేసిన అతను. సో అతను ఒకప్పుడు హీరోగా ఫీల్డ్లోకి రావాల్సుకొని వచ్చినాడు వ్యక్తి. అతను పరిచయం నాకు అప్పట్లో, ఎడిటర్ వేణు దగ్గరికి వచ్చేవాడు అప్పట్లో. సరే మొత్తానికి ఆ క్యారెక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఇతన్ని గుర్తుపట్టానంటే ఇద్దరిని గుర్తుపడితే ఒకరేమో తన తల్లి, ఇంకొకరేమో హీరో తల్లిగా చూపించి సో ఇదంతా అబద్ధము, ఆమెకు ట్రీట్మెంట్ ఏం జరగలేదు, ఆమెను తీసుకురావాలని జాబిల్ని పిలిచినప్పుడు ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ చేసినప్పుడు ఆ 16 నిమిషాలు వీళ్ళిద్దరి మధ్య సెక్స్ జరిగిందా ఏం జరిగిందంటే ఎట్లా ఊహించావు నువ్వు ఏం జరిగిందేనని అన్నప్పుడు కాదు జరిగింది అది కాదు, పెళ్ళిని ఇమిటేట్ చేశారు వీళ్ళిద్దరు ఆ లోపల జరిగిందని. ఈమె ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ ఇతను, ఆ ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అతను, ఇద్దరు తెలిసే అవకాశం లేదు కాబట్టి ఇద్దరిది టాలీ అయితే నిజము అని ప్రూవ్ చేసి లాస్ట్కు ఈ సాక్షులందరినీ కూడా ఎన్ని గంటలకు వచ్చావు నువ్వు, దర్శనకి ఎన్ని గంటలకు పోయావు, లోపలికి ఎన్ని గంటలకు వచ్చావు అన్నీ కనుక్కొని ఆ ముగ్గురిది టాలీగా అన్నప్పుడు వాళ్ళది అబద్ధం సాక్ష్యం అని చెప్పేసి వాళ్ళని జరిపేసి మొత్తానికి కేసు గెలవడానికి ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయో చాలా తెలివిగా ప్రియదర్శి ఏ రకంగా ఒక చిన్న లాయర్ ఏ రకంగా గెలిచాడన్నది, అతని గెలుపుని ప్రేక్షకుల గెలుపుగా ఏ రకంగా చేశారన్నది ఈ సినిమాగా తీసుకొని వచ్చి ఉత్కంఠభరితంగా రూపొందించినందుకు నాని సమర్పణ హ్యాడే ఈ సినిమాకి. ఓపెనింగ్స్ పరంగా కూడా విజృంభించి అసలు ఎవరు ఊహించరు ఓపెనింగ్స్ ఈ సినిమాకి ఈ లెవెల్లో వస్తాయని. సో 2 గంటల 29 నిమిషాలు నిడున్న ఈ యూఏ సర్టిఫికేట్ సినిమా 14 మార్చిన రిలీజ్ అయ్యి 13 రాత్రి ప్రీమియర్ షో నుంచే వీర విజృంభణ లెవెల్లో ఆడుతుండడము అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేస్తున్న సినిమాగా ఈ ప్రియదర్శి సినిమాగా చెప్పుకోవచ్చు. ఇక హీరోగా మంచి సక్సెస్లు వరుసగా కొట్టుకుంటున్న ప్రియదర్శికి మంచి భవిష్యత్తు ఉంది. పెళ్లి చూపు లాంటి సినిమా ద్వారా పరిచయమైనటువంటి ప్రియదర్శి ఇవాళ పెద్ద పెద్ద సినిమాలకు స్పైడర్ లాంటి సినిమాల్లో మహేష్ బాబు పక్కన ఫ్రెండ్ అలాంటి చిన్న పాత్రలు చేస్తూ ఇవాళ బలగం సినిమాతో సూపర్ హిట్ కొట్టి ఇప్పుడు ఈ సినిమాతో మరొక పెద్ద హిట్ కొట్టాడు ప్రియదర్శి. కంగ్రాచులేషన్స్. ఇతను తొలిసారి నేను
ఈ సినిమా F2 సినిమా షూటింగ్లో కలిసినప్పుడు లిఫ్ట్లో నేను డాక్టర్ ప్రవీణ్ ఇతను ఉన్నప్పుడు డాక్టర్ ప్రవీణ్ని గుర్తుపట్టి అడిగాడు, కేర్ ఆఫ్ కంచరపల్లిలో మీరు యాక్ట్ చేశారు కదా అని. అతన్ని గుర్తుపట్టాడు, నన్ను గుర్తుపట్టలేదని నేను కొంత ఫీల్ అయిన సందర్భంలో ఆయన్ని పరిచయం చేసుకోవడం జరిగింది ప్రియదర్శిని. సో అట్లా హీరోగా సక్సెస్ అయిన ప్రియదర్శికి కంగ్రాట్స్ చెప్తూ ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 4/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ వల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.